హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి మనం ట్యాబ్లెట్ని కార్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాగా ఎలా ఉపయోగించాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ అనమాట. సో దానికోసం నేను ఈ మ్యాగ్నెటిక్ మౌంట్ని అయితే మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. సో ఇది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం చాలా ఎక్కువ ఖర్చు పెట్టి నియర్లీ 20,000 30,000 రూపీస్ ఖర్చు పెట్టి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెట్టిస్తూ ఉంటాము కార్ డెక్కర్స్లో. అది అంత అక్యురేట్గా పనిచేయదు, టచ్ సెన్సిటివిటీ కానీ అంత ఏం బాగుండదు. సో అందుకని మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా మీరు ట్యాబ్స్ అవైలబుల్లో ఉంటాయి, ట్యాబ్లెట్స్. సో మీకు నచ్చిన ట్యాబ్లెట్ మీ బడ్జెట్లో 7,000 నుంచి కూడా స్టార్టింగ్లో ఉన్నాయి. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నదేమో ప్రజెంట్ ఇప్పుడు హోనర్ ట్యాబ్ అనమాట. హోనర్ ప్యాడ్ X9 దీన్ని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం ఈ కార్లో. అండ్ దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి యూట్యూబ్ కానీ ఇంకా జియో టీవీ కానీ ఇంకేమైనా మీకు నచ్చిన OTT యాప్స్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అదే మనకి కార్లో పెట్టించుకున్న స్క్రీన్ ఎంత కాస్ట్లీ ఉన్నా కూడా మీకు అది టచ్ సెన్సిటివిటీ బాగుండదు, దాంట్లో అంత సింపుల్గా ప్లే అవ్వవు, అంత ఈజీగా ప్లే అవ్వవు. అందుకని మనం ఇది నియర్లీ 10,000 నుంచి కూడా స్టార్ట్ ఉంటాయి ట్యాబ్లెట్స్. నా దగ్గర ఉందైతే 2K డిస్ప్లే, 2K రిజల్యూషన్ డిస్ప్లే, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఆల్ యూస్ మౌంట్ హోల్డర్ మ్యాగ్నెట్ అని ఉంది. సో దీన్ని ఉపయోగించి మనం ట్యాబ్లెట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ అనే కాదు, మామూలుగా మొబైల్స్ కోసం అయితే ఇది కనిపెట్టారనమాట. సో ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట. చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది, సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ ఉందన్నమాట. సో చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట. సో దీనికి మంచిగా పర్ఫెక్ట్గా అతుక్కునే ప్లేట్స్ అయితే దీంట్లో ఉన్నాయి, మనకి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇవి ఒకటి సర్కిల్ అంటే రెక్టాంగిల్ షేప్, ఒకటి సర్కిల్ షేప్లో ఉంది. చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఈ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది ఒక కవర్. అది రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనం చూద్దామన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇలాంటి 2 బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, 2 బుక్ చేశాను అనమాట. సో ఎందుకంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకోవాలి మనము, ట్యాబ్లెట్ పెద్దగా ఉంటుంది కాబట్టి. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అయితే మనం ప్లేస్మెంట్ ఇస్తామన్నమాట. సో ఇది కూడా ఈ రెక్టాంగిల్ ప్లేట్ కూడా మనం ట్యాబ్లెట్కి వెనకాల సైడ్ ఒక 2 అయితే ప్లేస్ చేస్తామన్నమాట. అండ్ దాంతోపాటు మనకి ఈ డబుల్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది కదా, ఇది తీసేసి మనం ఇక్కడ అతికించుకోవచ్చు. కాకపోతే నేను ఫ్లెక్సీ గమ్ కూడా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి పర్మనెంట్గా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్లెక్సీ క్విక్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి కొంచెం కాస్ట్లీ, మామూలుగా అయితే 5 రూపీస్కి ఫెవిక్విక్ దొరుకుతుంది. అది వాడకండి. ఈ ఫ్లెక్సీ క్విక్ అనేది కొంచెం ఫ్లెక్సీ గమ్ అని అడిగితే ఇస్తారనమాట. ఇది జనరల్ స్టోర్స్లో ఉంటుంది, 60 రూపీస్ ఉంటుంది. సో ఇది కూడా మనం పెట్టుకుంటే బెటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో కూడా మనకి 2 వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఒకటి మ్యాగ్నెటిక్ మౌంట్ అనమాట, ఒకటి మ్యాగ్నెట్ వచ్చింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకోటి 2 ప్లేట్స్ వస్తాయి అనమాట. ఒకటి రెక్టాంగిల్ ప్లేట్, ఒకటి సర్కిల్ ప్లేట్. ఒకటి ఈ ట్యాబ్లెట్కి పెడతాను రెక్టాంగిల్ది, ఇదేమో సర్కిల్దేమో మొబైల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మొత్తం 4 వచ్చాయి. నేను 2 ఇలాంటి బుక్ చేశాను కదా, మొత్తం 4 వచ్చాయి అనమాట. చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒకటి రెక్టాంగిల్ ప్లస్ సర్కిల్ ఒక ప్యాకెట్లో, ఇంకో ప్యాకెట్లో కూడా రెక్టాంగిల్ ప్లస్ సర్కిల్ అండ్ మ్యాగ్నెట్ మౌంట్. సో ఇంకోటి కూడా మ్యాగ్నెట్ మౌంట్. సో ఇలా 2 సెట్స్ అనమాట. ఒక ప్యాకెట్లో మనకు వచ్చేవి మాత్రం ఇవన్నమాట. నేను ఈ విధంగా తీసేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను స్టిచ్ చేస్తాను ఇప్పుడు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనం ట్యాబ్లెట్ కింద పడిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను అతికించేసాను. నెక్స్ట్ ఇంకో సైడ్ది కూడా ఇక్కడ అతికిస్తే అయిపోతుంది అనమాట. ఇంకో సైడ్ కూడా అతికిద్దాం. ఇది ఈ ట్యాబ్లెట్ కింద పడుతుంది స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, బంప్స్ దగ్గర అని మీకు భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఎలాంటి భయమో అవసరం లేదు, ఎందుకంటే కింద పడుతుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను వేరే కార్కి, ఇది ఇంకో కార్. ఇది దీంట్లో ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఇంకో వీడియో. నేను గతంలో చేసిన కార్ది కూడా మీకు వీడియో పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు దాన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇవి కూడా మనకు చాలా స్టైలిష్గా ఉన్నాయి చూడడానికి కూడా. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఇవి కూడా చూడడానికి స్టైలిష్గానే ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించట్లేదు. ఎందుకంటే అవి మనకు కనిపించవు, మన ట్యాబ్లెట్ ఇక్కడ పెట్టేస్తాం కాబట్టి అవి కనిపించవు, ఓన్లీ స్క్రీన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ బటన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు దీంట్లో ఏం బటన్స్, ఒకవేళ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే బటన్స్ మామూలుగా ఇట్లా చేతితో పట్టుకొని మనం ఏది కావాలంటే ఆపరేట్ చేసుకొని మళ్ళీ ట్యాబ్లెట్ పెట్టేసుకోవచ్చు. మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.
కొన్ని కార్లకు ఫిక్స్ అవ్వదు, అంతే మరి ఏం చేస్తాం, అంతే కదా. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఓపెన్ చేసేద్దాం. ఇందులో రెక్టాంగిల్ టూల్ అయితే ఉంది మనకి. సో దీనికి ఉన్న బ్లూ కలర్ తీసేయాలి, ఇది గ్రీన్ కలర్ అనుకుంటా. ఈ స్టిక్కర్ కూడా తీసేయాలి మనం. దీంట్లో తీసేస్తేనే మనకి మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇది కవర్ అన్నమాట, చాలామందికి తెలియదు. చూడండి తీసేస్తున్నాను. సిల్వర్ కలర్ వచ్చేసింది. సో ఇలా ఈ విధంగా తీసేసిన తర్వాత మనకి అతుక్కుపోతుంది అన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ దీనికి ప్లేస్మెంట్ చేసేద్దాం మనం. ఫస్ట్ దీనికి ఈ విధంగా ప్లేస్మెంట్ చేసేద్దాం. సో ఇప్పుడు టేప్స్ అయితే తీసేస్తున్నాను, డబుల్ సైడ్ టేప్స్. మనం ఇది కూడా తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే అతికించేసాము, డబుల్ సైడ్ స్టిక్కర్ కూడా పీకేసాము. సో ఇప్పుడు ప్లేస్మెంట్ మాత్రం కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు మనం తీసేద్దాం ప్లేట్స్. ఒకటైతే వచ్చింది, ఇంకోటి రాలేదు. దాన్ని కూడా పట్టుకొని పీకుదాం. చివరిలో అతికిద్దాంలేండి, మనకైతే సైజ్ అయితే తెలిసిపోయింది. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఇక్కడ అతికించుకోవాలన్నమాట. సో ఇలా మనం స్టిక్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. ఇదేం ఊడిపోదు. ఒకవేళ ఊడిపోయినా కూడా మనం ఫ్లెక్సీగమ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో మనం ఇది మొత్తం ప్లేట్స్ తీసేసి ఫ్లెక్సీగమ్ పెట్టేసి అతికించుకుంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ పీకిన కూడా మనకి ఛాన్స్ రాదు, పీకాలనుకున్నా కూడా. సో లాస్ట్ టైం కూడా నేను వేరే కార్లో ఫిక్స్ చేశాను చెప్పాను కదా. సో అవే ఈ మార్కింగ్స్ అనమాట. మొత్తం తీసేసాను, చాలా కష్టపడి పీకేశాను, మనకి అవసరం లేదనుకున్నాను ఎందుకంటే కార్ అమ్మేశాను. సో ఇప్పుడు ఈ కార్లో పెట్టుకోవడానికి ఇవి 2 ప్లేట్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇవి ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఇవి కూడా మనకి లూజ్ అయినట్టు అనిపిస్తే మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు ఈ ఫ్లెక్సీగమ్ యూజ్ చేసి మనం ఇది పీకేసి ఫ్లెక్సీగమ్ అప్లై చేసి దీన్ని పెట్టేసినట్టయితే పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. సో ఇంకో 2 ప్లేట్లు మనకి మిగిలిపోయాయి. ఈ రౌండీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రౌండీ మన మొబైల్స్కి పెట్టుకోవచ్చు అనమాట. ఈ మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్స్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ సేమ్ ట్యాబ్లెట్స్కి ఏ విధంగా అయితే పెట్టామో ఎక్కడో ఒక చోట మనకి ప్లేస్మెంట్ చూడాల్సిన అవసరం లేదు. మొబైల్కి ఇలా అటాచ్ చేసుకొని మొబైల్లో పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. సో మనం స్క్రీన్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇంత సెన్సిటివిటీ ఉండదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్క్రీన్ అంటే కార్డెకస్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టించినా కూడా ఇంత సెన్సిటివిటీ ఉండదు అనమాట. సో మనకి 12 ఇంచెస్ స్క్రీన్ వచ్చింది, 2K డిస్ప్లే వచ్చింది, మనకి టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది. మనము మ్యూజిక్ కూడా ఇక్కడ స్టీరింగ్ పైన వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మ్యాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, ఈ మ్యాప్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అక్యురేట్గా మనకి పనిచేస్తుంది. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే, లేదు ఇన్ఫోటైన్మెంట్ కావాలనుకుంటే మాత్రం ఓన్లీ ఇన్ఫోటైన్మెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా లేదు అనుకుంటే మీరు ఇంకేమైనా అంటే ఓటీటీ యాప్స్ కానీ ఇంకేమైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి దీనికి మనం ఛార్జింగ్ ఎలా పెట్టాలి అని అనుకుంటాం. సో కార్లోనే మనకి ఆల్రెడీ ఛార్జర్ ఉంటుంది కదా, కార్ ఛార్జర్. సో దానికి ఇలా మనం కార్ ఛార్జింగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది, ఛార్జింగ్ కూడా అవుతుంది. సో ఒకవైపు ఛార్జింగ్ అవుతుంది, మనకి పవర్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాకపోతే మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం యూజ్ చేస్తున్నప్పుడు దీంట్లో మనకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో కూడా వాడుకోవచ్చు. మీరు అంత కాస్ట్ పెట్టి అంత బడ్జెట్ పెట్టి ఓన్లీ కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కార్ డెకోస్లోకి వెళ్ళి పెట్టించారనుకుంటే అది ఓన్లీ కార్లోనే ఉంటుంది. దీని అయితే మన ఇంట్లో కూడా తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఎంత బడ్జెట్ పెట్టినా మీకు ప్రాబ్లం ఉండదు. ఐప్యాడ్ పెట్టుకోవచ్చు, ట్యాబ్లెట్స్ మీకు లో బడ్జెట్ ట్యాబ్లెట్స్ నుంచి మనకు హై బడ్జెట్ ట్యాబ్లెట్స్ ఎంతైనా బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీని కార్లో మాత్రమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్ళి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. సో దీంట్లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, బీజిఎంఐ లైక్ దట్. అంటే కార్లో ఆడమని నేను చెప్పట్లేదు, దీని ఇంట్లోకి తీసుకెళ్ళి మీరు బీజిఎంఐ ఆడుకోవచ్చు. ఏ విధంగా అయినా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట.
సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నా కార్లో కూడా ఇది టాప్ మోడల్ కారే, దాంట్లో కూడా మనకి స్క్రీన్ వచ్చింది, హార్మన్కి సంబంధించినటువంటి బ్రాండెడ్ స్క్రీన్ అనమాట. అంటే బ్రాండెడ్ ప్లేయర్ మ్యూజిక్ సిస్టమ్ అయితే మనకి రావడం జరుగుతుంది. కానీ దీంట్లో వీడియోస్ ప్లే అవ్వవు మనకి. డ్రైవింగ్ చేస్తే వీడియోస్ చూడడం ఇల్లీగల్ కదా అంటే, చూసే టైంలో చూస్తామండి, అంతేగాని డ్రైవింగ్లో చూడడం కదా. సో అందుకని ఇలాంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే నేను ఒకటి కొత్త ఆలోచన చేశాను అనమాట. సో ఇది మీకు ఎలా అనిపించింది, మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ బాక్స్లో నాకు టైప్ చేయడం ద్వారా మీరు తెలియజేయవచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఆ డౌట్స్ పైన మీకు ఇంకా క్లారిటీగా ఇంకో వీడియో చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. ఓకే వ్యూవర్స్, మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొబైల్కి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మొబైల్కి ఉంది ఇక్కడ. సో మీరు చూడొచ్చు ఇక్కడ మొబైల్కి. సో ఇది మనం ట్యాబ్లెట్ యూజ్ చేయనప్పుడు ట్యాబ్లెట్ తీసేసి మనం డైరెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ స్క్రీన్లో అంటే ఇప్పుడు కార్లో ట్యాబ్లెట్ తీసేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్ అవసరం లేదనుకోండి, అప్పుడు మనం మొబైల్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇటు ఇంకో సైడ్ కూడా ఇది ఉంది కదా, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్కి కూడా సర్కిల్ ఏదైతే ఉంటుందో మ్యాగ్నెటిక్ సర్కిల్ ప్లేట్, అది ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. వెనకాల ఎక్కడైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఉంటుంది, మనకి వేస్టేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. మనకు తీసినా కూడా ఇది మనకు చూడడానికి కూడా బాగానే కనిపిస్తుంది, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇది కూడా మనకి సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ ఉంది, మ్యాగ్నెటిక్. ఇది చూడడానికి కూడా అంత బాగానే ఉంది. అంతే అంటే పాడైపోద్దేమో, నార్మల్గా మనం ట్యాబ్లెట్ తీసిన తర్వాత లుకింగ్ బాగుండేమో అని మీరు అనుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం కూడా ఏం లేకుండా చూడడానికి కూడా ఇది బాగానే ఉంది. వితౌట్ స్క్రీన్ ఏదైనా కూడా బాగానే ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే మనం పెట్టడానికే ఇది సెటప్ చేసుకున్నాము. సో ట్యాబ్లెట్ పెట్టుకుంటాము కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట.